నమస్కారం భక్తులారా, ఈరోజు ఈ వీడియోలో మరకత శివలింగం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మనం ఎన్నో రంగుల శివలింగాలను ఎక్కడెక్కడో చూసి ఉంటాము. కానీ ఈ మరకత శివలింగం యొక్క విశేషం ఏమిటంటే, మరకత శివలింగం మనకు ఆకుపచ్చని రత్నంతో తయారు చేసినటువంటి శివలింగము. మనకి ఈ మరకత శివలింగం ఆకుపచ్చ రంగులో దర్శనం ఇస్తుంది. ఈ మరకత శివలింగాన్ని పురాతన కాలంలో దేవతలు కూడా ఈ మరకత శివలింగాన్ని మాత్రమే పూజించారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. ఈ శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే మరకత శివలింగానికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మరకత శివలింగాన్ని మనం భక్తితో పూజించినట్లయితే, ముఖ్యంగా గ్రహదోషాలు ఉన్నటువంటి వాళ్ళు భక్తితో పూజించినట్లయితే వారి యొక్క గ్రహదోషాలని కొంత మేరకు తొలగించుకోవచ్చు అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మరకత శివలింగము ఆకుపచ్చ రంగులో, అంటే ఆకుపచ్చని అంటే ముఖ్యంగా ఆకుపచ్చ కలరు అనేది శాంతికి చిహ్నము. ఎప్పుడు కూడా శివుడు మనకి రౌద్ర రూపంలో కోపంగా కనిపిస్తాడు అని అనుకుంటాము, కానీ శివుడు కూడా శాంతి స్వరూపుడు, శివుడు కూడా శాంతి రూపంలో ఉన్నాడు అనేది మనకి నిదర్శనానికి ఈ ఆకుపచ్చ రత్నంతో తయారు చేసినటువంటి మరకత శివలింగం మనకి నిదర్శనం. ఈ ఆకుపచ్చ రత్నంతో తయారు చేసినటువంటి మరకత శివలింగంలో శివుడు మనకు శాంతి స్వరూపంగా దర్శనమిస్తాడు. ఈ మరకత శివలింగాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహాలు ఉన్నటువంటి అయితే ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఈ మరకత శివలింగాన్ని ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు, కాకపోతే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ మరకత శివలింగాన్ని శుభ్రమైన ప్రదేశంలో లేదా పూజ గదిలో ఉంచి నిత్యము శివుడికి ఇష్టమైనటువంటి గంగాజలంతో నిత్యాభిషేకం చేస్తూ, నిత్య దీపారాధన చేస్తూ, నిత్య పూజలు చేస్తూ మనసు నిండా శివభక్తితో శివుని కనుక ఆరాధించినట్లయితే మనం ఎంతగానో ఫలితాలని పొందవచ్చు. ఈ విధంగా శివుని పూజించినట్లయితే శివుని యొక్క కృప మన కుటుంబంలో మన మీద ఎల్లవేళలా శివుని కృప ఉంటుంది. ఈ మరకత శివలింగానికి పూజించటం వలన మనకి మనశ్శాంతి, ఏకాగ్రత, మనలో ఆత్మస్థైర్యము అన్నీ పెంపొందించుతాయి. మరియు ఈ మరకత శివలింగాన్ని పూజించినట్లయితే మనము లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా మనం ఎల్లవేళలా పొందవచ్చు. ఈ మరకత శివలింగాన్ని ఎవరైనా పూజించవచ్చా అనే అనుమానం ఉన్నట్లయితే ఇలాంటి అనుమానాలన్నీ తొలగించుకోండి. మరకత శివలింగాన్ని ఎవరైనా సరే పూజించవచ్చు. ఈ మరకత శివలింగాన్ని ఎక్కువగా శివభక్తులు, శివమాల ధరించే వాళ్ళు ఎక్కువగా ఈ మరకత శివలింగాన్ని పూజిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.